హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని బోనాల పండుగ చరిత్ర గురించి విందాం. ఈ పండుగ ఎలా ప్రారంభమైనదో విందాం. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలోని బోనాల పండుగ 600 ఏళ్ల చరిత్ర కలిగి ఒక ప్రాముఖ్యమైన పండుగగా మహిళలు అమ్మవారికి బోనం ఆహారం సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో జరిగే ఈ వేడుకలు ఊరేగింపు, భవిష్యవాణి, రంగం వంటి అంశాలు కలిగి ఉంటుంది. అయితే ఈ వేడుక ఎలా చేస్తారో, ఎందుకు చేస్తారో కొందరు మాత్రమే తెలుసు. ఈ వీడియో వినండి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యమైన మరియు ప్రాచీనమైన ఉత్సవాల్లో బోనాల పండుగ ఒకటి. ఈ పండుగ 600 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంటుంది. పల్లవుల పాలన కాలం నుంచి ఈ పండుగ మూలాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. తర్వాత కాకతీయ రాజులు, శ్రీకృష్ణ దేవరాయలు, కుతుబ్ షాహీలు కూడా ఈ పండుగను వైభవంగా నిర్వహించారు. కుతుబ్ షాహీలు ఈ పండుగను 4 రోజుల పాటు జరుపుకునేవారట. అయితే హైదరాబాద్ ప్రాంతంలో బోనాల పండుగ 1869 సంవత్సరం తర్వాత నుంచి ప్రస్తుత రూపంలో విచిత్రంగా జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్లో ప్లేగు వ్యాధిని విజృంభించిందట. అనేక మంది ప్రాణాలని ఈ వ్యాధి బారి నుంచి పడి మరణించారంట. ఈ సమయంలో మిలిటరీ బెటాలియన్ జవాన్లు ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని ప్రార్థించి ప్లేగు వ్యాధిని తగ్గితే హైదరాబాద్ ప్రాంతంలో ఆమెకు గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. వ్యాధి తగ్గిన తర్వాత వారు సికింద్రాబాద్ ప్రాంతంలోనే కాళీమాత అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలను సమర్పించారు. తర్వాత కాలంలో 1908 సంవత్సరంలో మూసీ నది వరద కూడా బోనాల పండుగకు ప్రాముఖ్యత పెంచిందట. అది ఎలాగంటే, వరదలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్ జ్వరాజ్ అమ్మవారి ఆలయంలో ప్రార్థనలు చేసి మూసీ నదిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలను సమర్పించారు. అప్పటి నుంచి లాల్ జ్వరాజ్లోని చిన్న వాహిని ఆలయంలో ఆషాఢ మాసపు చివరి ఆదివారం బోనాలను నిర్వహిస్తూ ఉంటారు. బోనాల పండుగలో మహిళలు బియ్యం, పాలు, పెరుగు, బెల్లం మొదలైనవి ఉపయోగించి బోనాలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.